నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా విజయవాడ పూల వర్తక సంఘం అధ్యక్షులు జానీ గారి వారి సంఘం తరపున పూల మార్కెట్లో పనిచేసే సుమారు 200 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. పట్టుకోండి అత్తగా గురిగారు వస్తే పట్టుకుని రెడ్డి గారు ముందు రండి రెడీ సార్ బాబు వెళ్ళిపో ఇంకోటి అనుకున్నా ఫిట్ చేసి పెట్టండి అన్నీ పెట్టండి కొద్దిగా బాబు దూరం ఉండండి మీకే చెప్పేది మళ్ళీ మొత్తం వస్తారు కూడా చాలా మంది ఇంకా చిన్న వాళ్ళు కూడా అందరికి కూడా సమయంగా అందరూ ఒక 20 కోట్ల దాకా కొద్దిగా పర్వాలేదు, తగ్గినాయి ఒక 40-50 కోట్ల దాకా కొద్దిగా ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని బతికిన వాళ్ళు కూడా మన మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు మార్కెట్ బంద్ చేసిన వల్ల మాకు కూడా చాలా బాధ వేస్తుంది. కాబట్టి మా ఈయన వాళ్ళకి కూడా తిండో సామాన్య వాళ్ళు ఉన్నారు, రోజు సంపాదించుకొని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ పెద్ద షోకర్లు ఏమి లేరు. కాబట్టి మార్కెట్లో కూడా కొద్దిగా ఏదో 10-15 దుకాణాలు కొద్దిగా ఒక మోస్తరైనా ఉంటాయి, కానీ తక్కినాయి అని ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని వెళ్ళేవాళ్లే, కానీ ఇంకా ఎక్కువగా ఏమీ లేదు. అందుకోసమే ఈ మూట్లు ఈ మోసేవాళ్ళు ఈ ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి చాలా మంది ఉన్నారు. మార్కెట్ కట్టి చాలా రోజులు అయిపోతుంది. మన ఈయన తరఫున అదన సభ్యులు అందరి తరఫు నుంచి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఇది ఏంటంటే అందరికి ఒక్కొక్క మూట ఒక్కొక్క మన ఇవన్నీ వేరే వస్తువులు కూడా దానికి సరిపోయిన అన్ని వస్తువులు మొత్తం కూరలకి దానికి దీనికి ఇచ్చేదానికి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం. కాబట్టి మన ఈయన ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ఇది కానివ్వండి, భోజనాలు కానివ్వండి, దేనికైనా కానివ్వండి, సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒకటి కార్యక్రమం మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి దీనికి అందరూ ఈయన వాళ్ళు అందరూ సహకరించారు. కాబట్టి ఇది పని మనం పెట్టుకుని చేశాం. కాబట్టి ఇంకా దీని ఏమైనా ఏంటంటే మనకి కూడా ఇది చాలా నష్టం వస్తుంది. ఇది దేనికైనా కూడా వస్తువు అమ్ము లేకుంటే అది ఉంటే అది అలా ఉంటుంది, కానీ ఈ పూలు చెట్టు మీద కొయ్యి లేకుంటే అది చాలా నష్టం అయిపోద్ది. చెట్టు కూడా పాడైపోద్ది. రైతులు కూడా చాలా నష్టపడుతున్నారు. రోజు కోసి పారేస్తున్నారు, పూలు పారేస్తున్నారు. ఏమైనా కూడా అది చాలా వరకు మనకు కూడా 1 గంట దాకా టైం ఇస్తే ఆ పూలు అమ్ముకొని వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఇదైపోద్ది. ఏమంటే ఏ వస్తువు అయినా కూడా కొద్దిగా 4 వరకు దాచుకుని మనం మూసుకుంటే ఉండదు, పూలు ఉండదు. ఏ రోజు ఆ రోజు కోసేయాల్సిందే. పోయి లేకుంటే ఏమైందంటే ఒక 10 రోజుల్లో చెట్టు ఎండిపోద్ది. దాని గురించి మా మీద దయం చేసి దానికి కూడా మనకి ప్రభుత్వం కోరేది ఏంటంటే దీని అందరికీ టైం ఇచ్చేలాగా మాకు కూడా 1 గంట దాకా ఒక టైం ఇస్తే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. నేను ప్రెసిడెంట్ కాబట్టి దాని ద్వారా వచ్చి ఫోన్లు చేస్తున్నారు. వచ్చి బాబు ఏదో ఒకటి మీరు వ్యవహారం చేసి మాట్లాడి ప్రభుత్వంతో మనకు 1 గంట దాకా టైం ఇస్తే మనం కూడా కొద్దిగా బాధపడతాం. పూలు కోస్తున్నాం, పారేస్తున్నాం, కానీ దేనికి కూడా ఉపయోగం లేకుండా పోతున్నాం మేము. కాబట్టి మా దయం ఉంచి ప్రభుత్వం దూరం నుంచి మనకు 1 గంట దాకా టైం ఇచ్చేస్తే అక్కదారు కొంతవరకైనా మనం ఎంత రేటు తక్కువైనా పర్వాలేదు, కూలి డబ్బులు వచ్చినా కూడా పర్వాలేదు. చెట్లు తోట ఉంటే మాకు బతుకు తెస్తారనుకుని మేము ఆపిస్తున్నాం. కాబట్టి దయ ఉంచి మీరు ఈ పని చేయండి అని చెప్పారు. మీ పేరు సార్? నా పేరు షేక్ జానీ, ప్రెసిడెంట్. చెప్పండి. నమస్తే అండి, నేను యూనియన్ ట్రెజరర్ శివదుర్గ ప్రకాశ్ అని నా పేరు. హోల్సేల్ పూల మార్కెట్. మా కరోనా సందర్భంగా లాక్డౌన్ అయిన ఈ 21 రోజుల్లో మా ముఠా కూలీలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళకి ఈ 25 రోజుల్లో మా మార్కెట్ నమ్ముకొని అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము 25 కేజీల రైసు, 2 కిలోల కందిపప్పు, అలాగే 2 కిలోల ఉల్లిపాయలు, చింతపండు, గోధుమ పిండి ఇవన్నీ కలిపి వాళ్ళందరికీ సహాయార్థం మా వర్తక సంఘం తరఫున ఇవ్వాలని మా యూనియన్ మొత్తం నిర్ణయించుకొని మా వ్యాపారస్తులందరం కలిసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా అందరికీ ఏమైనా ఈ పూల తోటల్లో పొయ్యిపోతే సరుకు మొత్తం పాడయ్యి తోట మొత్తం పాడవుతుంది. దానివల్ల రైతులందరూ చాలా ఇబ్బందులు పడి నష్టపోతున్నారు. మాకేదన్నా ప్రభుత్వం నుంచి దయదలిచి ఒక 2-3 గంటలు మాకు అవకాశం ఇస్తే మేము వ్యాపారం చేసి ఆ రైతులందరినీ కొంచెం సేవ్ చేయగలుగుతామని చెప్పి మేము మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుతున్నాం.
విశాఖపట్నం జిల్లా మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్రుడు కామెంట్స్. కరోనా నివారణలో ముఖ్యమంత్రి అవగాహన లోపం వలన ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విపత్తు సమయంలో కేంద్రం ఇస్తున్న 1000 రూపాయలను వైకాపా నాయకులు పంచి రాజకీయానికి వాడుకోవడం సరికాదు. ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలలో కోత విధించకుండా కరోనా నివారణకు కుటుంబాలను వదులుకొని 24 గంటలు కష్టపడుతున్న డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. అతిక్రమించి చట్టాలను కూడా పట్టించుకోకుండా పరిపాలన చేస్తున్న విషయాన్ని అందరూ గమనించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా, ప్రధానమంత్రి అయినా మనకి రాజ్యాంగ ప్రకారంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు లోబడి పనిచేయాలి తప్పించి నా ఇష్టం వచ్చిన పరిపాలన చేస్తానని చెప్పి మాట్లాడడం అన్నది అది మూర్ఖత్వం అవుతుంది. దాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇంచేతంటే మొన్న కరోనా వ్యాధి విపరీతంగా ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంటే ఒక జోకర్ మాదిరిగా పారాసిటమాల్ టాబ్లెట్ వాడండి, రోడ్డు మీద ఏమో బ్లీచింగ్ పౌడర్ చల్లండి, ఇది పెద్ద సీరియస్ కాదు, ఇది జ్వరం, చిన్న జ్వరం లాంటిది వస్తూ ఉంటుంది పోతుంది అని చెప్పి ఒక జోకర్ మాదిరిగా మాట్లాడాడు. అది ప్రపంచంలో అందరూ నవ్వుకున్నారు. ఇవాళ అతను జోకర్గా మాట్లాడింది కాకుండా మళ్ళీ హెల్త్ సెక్రటరీ గారి చేత కూడా బలవంతంగా మాట్లాడించాడు. హెల్త్ సెక్రటరీగా చదువుకున్న వ్యక్తి, బాగా అవగాహన ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అతను కూడా పారాసిటమాల్ వాడండి, ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టే అని చెప్పి అతను కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే పరిపాలన ఎంత దౌర్జన్యంగా జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆఫీసర్లు కూడా బెదిరించి వాళ్ళ చేత కూడా అనేకమైన తప్పులు చేయించే పరిస్థితి మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఆఫీసర్లు కూడా గమనించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళని తప్పించి ఆఫీసర్లని ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు ఎప్పుడు మేము చేయలేదు. నిజంగా చాలా సందర్భంలో నేను ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు పలానా పని చేస్తే బాగుంటుందని చెప్తే ఆఫీసర్లు చాలా మంది మాకు లేదండి దీనికి రూల్స్ ఒప్పుకోవంటే ఓకే అని వాళ్ళు. కానీ ఇవాళ ఈ పరిపాలనలో ఆఫీసర్లు రూల్స్ ఒప్పుకోవని చెప్పే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాన వీధుల్లో నిర్మూలన స్ప్రే కార్యక్రమాలను చేపట్టారు. అధికారులు, వైసీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని బ్లీచింగ్ కెమికల్స్ కలిపి మండలం మొత్తం స్ప్రే చేయిస్తున్న మండల ప్రెసిడెంట్ ముడేల వెంకటేశ్వర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు విపత్తు ముంచుకొస్తుందని తెలిసినా కరోనా వైరస్ అంటే అధికారులు సైతం ఉలిక్కి పడుతున్న రెడ్ జోన్ గ్రామాల్లో పర్యటించడం ప్రమాదకరమని తెలిసినా ఆయన వెనుదిరగలేదు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలనే తపన వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఆయన ముందుకు సాగి తన నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పర్యటించారు. హైదరాబాద్ కి చెందిన మెట్రో క్యాంప్ ఇండస్ట్రియలిస్ట్ అధిపతి నందేపు బాలాజీ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణ ప్రజలకు 10,000 లీటర్ల శానిటైజ్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా తాను సుమారు 10 లక్షల రూపాయల విలువైన శానిటైజర్ బాటిళ్లను ప్రజలకు పంపిణీ చేసినట్లు బాలాజీ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని అందరూ సమైక్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు. బాలాజీ స్నేహ బృందం సభ్యులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, గంధం పల్లం రాజు తదితరులు శానిటైజర్ బాటిళ్లను పట్టణ ప్రజలకు పంపిణీ చేశారు.
ఓకే దూరం దగ్గర కుదరదు ఇంకా 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 ఇలాగ మొత్తం ఫోటో ఇంకా రైట్ ఓకే సార్ దింపారు కదా సత్యం సార్ ఎలా చూడండి సార్ ఫోటో ఏంటేనా ఇది ఫోటో తీసేవాడికి రండి ఈరోజు కోనసీమ ప్రాంతం అంతా శానిటైజర్ బాటిల్స్ పంపడం జరుగుతుంది. ఇది నందిపి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి కోనసీమలో శానిటైజర్ కొరత ఉందన్న కారణంగా ఇక్కడ 10,000 బాటిల్స్ పంపించారు. ఇవన్నీ ఆటోలో పెట్టి ప్రతి గ్రామంలో ఆటో ద్వారా పంపిణీ జరుగుతుంది. ప్రతి గ్రామం ఇంటింటికి బాటిల్ చేరేలా మీకు కృషి చేస్తాం. ఇక్కడ నందిపి వెంకటేశ్వరరావు చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన శానిటైజర్ బాటిల్స్ పంపడం జరుగుతుంది. దీని గురించి ఆయన కృతజ్ఞతలు తెలుపుతాం. అమలాపురంలో గో కరోనా అంటూ అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్, డీఎస్పీ మసూమ్ బాషా, పట్న సిఐ సురేష్ బాబు వినూత్న ఆలోచనలతో పట్న సిఐ సురేష్ బాబు గో కరోనా బొమ్మను తయారు చేయించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి అందులో కరోనా మహమ్మారిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శింపచేశారు. కరోనా మహమ్మారిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా మంచిదని ఆర్డీఓ అభిప్రాయపడ్డారు. పట్టణ సిఐ సురేష్ బాబుతో పాటు ఆయన సిబ్బందిని ఆర్డీఓ భవానీ శంకర్, డిఎస్సి మాసూం బాషాలు అభినందించారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో 1000 కుటుంబాలకు కిరాణా సరుకులు పంపిణీ. కరోనా దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున వారి యొక్క అసౌకర్యాలను గుర్తించి
ఉడతా భక్తితో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సుమారు 1000 కుటుంబాలకు కిరాణా సామాన్లు పంపిణీ చేయించారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గడిలంక, కర్రివాణి రేవు, బురిపేట గ్రామ ప్రజలకు మేమున్నామంటూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీ దుర్గా వీరకుమారి, గ్రామ కమిటీ అధ్యక్షులు బాసవాదయ్య శివాజీ మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన నిరుపేదలకు, గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులైన కూరగాయలను ముమ్మడివరం శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ మరియు పెన్మత్స చిట్టిరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Music Studio. ఈ రోజు కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో పలు వీధుల్లో మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు 54వ డివిజన్ అభ్యర్థి షేక్ అసీఫ్ గారి నేతృత్వంలో పేదవాళ్లకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వైసీపీ నాయకులు అతీక్, వాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. Music Studio. ఈరోజు కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ పనులు కూడా ఏ ఒక్క ఆధారం లేకుండా, ఏ ఒక్క పనికి వెళ్ళే స్థితి లేకుండా ఈ కరోనా మహమ్మారి ప్రజల్ని ఎంత ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. యావత్తు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఈ కరోనా మహమ్మారికి అలల్లాడిపోతున్నారు. అలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి చేరాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కూరగాయల పంపిణీ కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, అలాగే ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఆ అధికారులు కూడా ఉదయాన్నే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఏరియాలో కూడా సందర్శించి ఆ ఏరియాని ఏదైతే ఏరియాలో పారిశుద్ధ కార్మికులు ఉన్నారో లేరో, లేకపోతే ఇక్కడ బ్లీచింగ్ చల్లారో లేదో, ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని కనుక్కొని వాళ్ళు మంచి చక్కటి ఒక సర్వీస్ చేస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యతతో వాళ్ళు కూడా నిధులు నిర్వర్తిస్తూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా డాక్టర్లు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి ఈరోజు చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ మేము ముందుగా అభినందించాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తన ఫ్యామిలీని సైతం లెక్క చేయకుండా, తన పిల్లల్ని కానీ తన ఫ్యామిలీస్ కానీ లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి మన కోసం, మన అందరి కోసం ఇళ్లలో ఉండండి, మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు గాలికి వదిలేసి మమ్మల్ని అందరినీ జాగ్రత్తలు చెప్తున్నప్పుడు మనమందరూ కూడా ఆ జాగ్రత్తలు పాటించి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా మహమ్మారిన మేము ఈ దేశం నుంచి పారదోరాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ చెప్తున్నా సరే కొంతమంది ఆకతాయిలు రోడ్ల మీదకి వచ్చి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ అనవసరంగా అటు ఇటు తిరిగి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరికీ పోలీసు వారు ఎంత హెచ్చరించినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకటే గమనించాలి, ఎవరైతే రోడ్ల మీద తిరిగి ఈ యొక్క అలజడులు సృష్టిస్తూ వాళ్ళు వేస్ట్గా ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, అలాగే వాళ్ళ బంధువుల గురించి ఆలోచించాలి, రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఏ ఒక్కరికి సోకినా సరే తన ఫ్యామిలీలు చాలా చల్లాచెదురైపోయే స్థితికి ఉంది. ఇదంతా దీని జాగ్రత్తలు పాటించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియామకాలు ఇచ్చినాయో ఆ నియామకాలు మనందరం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చీర్ల. కోవిడ్-19 దృష్ట్యా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పేదవారికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లను రావులపాలెం రాహుల్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద అందించిన శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చీర్ల జగ్గిరెడ్డి. ఈ కార్యక్రమం వల్ల తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో అత్యధిక పేదలు లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. నెలకి సుమారు 10 లక్షల రూపాయలు బెనిఫిట్, అంటే 3 నెలలకి 30 లక్షల రూపాయలు ఇవాళ ఈ రకంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది. మరి గతంలో అనేక నియోజకవర్గాల్లో ఇచ్చిన ఎక్కువ శాతం మరి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న డీలర్స్ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేయడం, ఎక్కువ సిలిండర్ సుమారు 1250 సిలిండర్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం, ఇప్పుడు ప్రతి నెల మరి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం, అంటే 30 లక్షల రూపాయల బెనిఫిట్ ఈ 3 నెలలకి కొత్తపేట నియోజకవర్గానికి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా మరి మహిళలకి అందుబాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన వల్ల జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని సిలిండర్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడం కోసం మరి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరి ఈ లాక్డౌన్ అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన కార్యక్రమం అయినప్పటికీ ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షల్ని మన గురించి, మన సమాజం గురించి, మన కోసం అనేటువంటి ఆలోచన చేసి మరి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే క్లోరిన్ డయాక్సైడ్ మా సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ఉన్న 57 గ్రామాల్లో కూడా మరి జెట్ స్ప్రేయర్లు ఏర్పాటు చేసి మొత్తం అన్ని గ్రామాల్లో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే నిత్యావసర సరుకులు ధరలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేర ఈ నియోజకవర్గంలో 2 రైతు బజార్లు ఉంటే మళ్ళీ కొత్తగా 2 రైతు బజార్లు ఆత్రేపురంలో, ఆలమూరు, కొత్తూరు సెంటర్లో 2 రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితోనే సరిపెట్టకుండా మళ్ళీ మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి క్లస్టర్ ఆఫ్ విలేజెస్కి ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క రైతు బజార్ని ముందు రోజేమో ఒక అనౌన్స్మెంట్ చేసి ఆ ప్రాంతంలో మరి 6 ఆటోలు పెట్టి అన్ని సరుకులు కూడా వారికి అందుబాటులోకి తక్కువ ధరలకే రైతులు పండించేటువంటి ధరలకే తీసుకొచ్చే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మనం చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఏదేమైనా మరి అందరూ కలిపి ఈ కరోనాని పారద్రోలడం కోసం మనలో ఉన్న ఐక్యతను చాటి చెప్పే విధంగా అందరూ కూడా మరి కలిసి రావాలని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో మరి డిపార్ట్మెంట్స్ పరంగా పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ కానీ
స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇలా పనిచేస్తున్న వారికి గ్లౌజులు మాస్కులు ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం కానీ ఇలా అనేక కార్యక్రమాలు మరి ఈ టైంలో దాతృత్వం అనేటువంటిది నిజంగా మరి కొత్తపేట నియోజకవర్గం అంతా కూడా నిరూపించుకుంటూ ఉన్నారు. ఎవరికి తోచిన సాయం వారు అక్కడ ప్రజలకి వారికి కూడా అందించేటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. తప్పనిసరిగా కరోనాని పారదోలేటువంటి కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం ముందులో ఉంటుందనేటువంటిది మరొకసారి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. జక్కంపూడి రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటూ రాజమహేంద్రవరం మున్సిపల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, సోప్స్, హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ కరోనా మహమ్మారిని ఎప్పుడైతే మనకి ప్రపంచానికి తెలిసిందో ఆ తర్వాత మన భారతదేశానికి వచ్చిందో అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రాజమహేంద్రవరంకి చేరిందో ఈ రాజమహేంద్రవరంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులకి రాకుండా ఎవరైతే పేదవాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ఖచ్చితంగా వారికి కూరగాయలు కానీ కిరాణా కానీ పంపించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు వాలంటీర్స్కి అలాగే ఏఎన్ఎంస్కి ఆశా వర్కర్స్కి అందరికీ కూడా ఒక శానిటైజరు అలాగే 2 మాస్క్స్ నెక్స్ట్ వాళ్ళకి హోమియో పిల్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా కిట్ కింద తయారు చేసి అందజేయడానికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మొన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి రాజమండ్రిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ అందరికీ కూడా రాజమండ్రి, రాజానగరం రూరల్ పోలీస్ స్టేషన్స్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఇటువంటి కిట్స్ అందజేయడం జరిగింది. అలాగే మొన్న గణేష్ బాబు బర్త్డే సందర్భంగా 1000 మందికి ఆ రోజు మనం భోజన సదుపాయం కల్పించాం. అలాగే కూరగాయలు కూడా మరి కిట్స్ తయారు చేసి దాదాపు 5-6 వేల కుటుంబాలకి చేర్చడం జరిగింది. ఇదంతా రాజమహేంద్రవరంలో మనసున్న మనుషులు చేయూత ఇస్తున్నారు కాబట్టి రామ్మోహన్ రావు ఫౌండేషన్ పేరు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి రాజమండ్రి లాక్డౌన్లు మరి ఏ రకంగా అయితే అమలవుతుందో అందులో అన్ని దుకాణాలు మూసేశారు, అన్ని ఆఫీసులు మూసేశారు, అన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి, అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయన్న విషయం గమనించి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి భవిష్యత్తులో కూడా ఇంకా రేపటి నుండి ఇంకా మరికొంతమంది సెక్టార్లకి ఈ రకమైనటువంటి కిట్స్ అందించడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఫౌండేషన్ రాజమహేంద్రవరంలో, రాజనగరంలో, రాజమండ్రి రూరల్లో ప్రజల ఇక్కడి నుంచి చూసి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా మేమందరం కూడా ఒక అడుగు ముందుకు వేసి మా వంతు మేము సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున సుమారు 2000 మందికి కిట్స్ ఇస్తూ ఉన్నాం. అందులో వాలంటీర్స్, సెక్రటరీస్, అదేవిధంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లను గుర్తించి వారి సంఖ్య బట్టి మేము ఇవన్నీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాణ్యత కలిగినటువంటి ఒక శానిటైజర్, వాషబుల్ 2 మాస్కులు, అదేవిధంగా ఇమ్యూనిటీ డెవలప్ చేయడం కోసం హోమియోపతి పిల్స్ పెట్టడం జరిగింది. ఓకే, ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV36.